ఒకరిని చూసిన తర్వాత వీళ్ళు నా జీవితంలో సగం అని అనిపిస్తుంది. అదే ప్రేమ. ప్రేమను సంపాదించడానికి కాదు, సాధించడానికి ఎన్నో మార్గాలున్నాయి. అలాంటి కథ ఈ ప్రేమ కథ. శివుడు, పార్వతి ఇది తపస్సుతో సంపాదించిన ప్రేమ. పార్వతి త్యాగం, శివుడు ధ్యానం. రెండూ కలిసినప్పుడు కైలాసంలో ప్రేమ పుట్టింది. ఇది సహనానికి ఉదాహరణ. ఏంటే అంతలా రెడీ అవుతున్నావు? ఏం లేదే. ఏమీ లేనిదే అంతలా రెడీ అవుతున్నావా హాస్పిటల్కా? కాదు, ఆ అబ్బాయి కలుస్తాడేమో అని. ఎలా చెప్పగలవురా? రాత్రి కలొచ్చిందిరా. ఏంటి పగటి కలలు కంటున్నావా? అయినా చెప్పాడుగా, కళ్ళు తెరిచి చూస్తే తెలుస్తుందని. అయితే కలుస్తానంటావు. ఏం మాట్లాడతావు? నేనేం మాట్లాడను. మరేం చేస్తావు? ఏం మాట్లాడతావు? నేనే మాట్లాడతా. అదేరా, ఏం మాట్లాడతావు? తను ఎప్పుడు సైలెంట్గానే ఉంటుంది, చాలా క్వశ్చన్ మార్క్తో ఉంటుంది. సో నేనే మాట్లాడతా. అలా మాటలను ఎంజాయ్ చేస్తాను. మరి నీ లోన్ యాక్సెప్ట్ చేస్తుందంటావా? ప్రపోజ్ చేస్తా అని చెప్పానా? అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు? అక్కడున్న పరిస్థితులను చూసి నిన్ను లవ్ చేస్తున్నానని చెప్తే? అలా చెప్పడు, ఎందుకంటే తన క్లారిటీ ఉంది నా సైడ్ నుంచి. అయినా ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి. ఇప్పుడే నా లైఫ్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. సరే, నాకు టైం అవుతుంది, బాయ్. సరే, నేను వెళ్తాను. హాయ్. హాయ్, మీరేంటి ఇక్కడ? కాఫీ తాగడానికి వచ్చా. ఓకే, కాఫీ ఆర్డర్ చేసి తాగేసి వెళ్ళండి. హో, ఓకే. హలో. ఒక కాఫీ. థ్యాంక్ యూ. సారీ, బైక్కి మర్చిపోయాను. ఓకే. ఈ బుక్ మీరు చదువుతారా? అవును, ఏ అలా అడిగారు? చాలా డేస్ నుంచి చదవాలనుకుంటున్నా, బట్ అవడం లేదు. ఓన్లీ స్టోరీ గురించి చెప్తారా? ఓకే, కూర్చోండి. ఒక అమ్మాయి తన జీవితంలో చాలా డ్రీమ్స్తో ఉంటుంది, కానీ అవేవి నిజం కావు. తను అనుకున్న జీవన శైలికి తనేం చేయలేకపోయినా తనలో ఉన్న తన సోల్ ఏం చేసింది అనేదే కదా. హో నైస్. అయితే ఈ కథ సేమ్ శివుడు పార్వతి కథలానే ఉంది. అవునా? ఎలా చెప్పండి? ఈ కథకు సంబంధం? మనం చూసిన సినిమాలు, చదివిన కథలు అన్నీ చరిత్ర నుంచి పుట్టినవే. ప్రతి కథ మన ఇతిహాసాలకు సంబంధించిన కథలే. ఓకే అండి, ఈ కథ శివుడు పార్వతి కథ అన్నారుగా, అది చెప్పండి. ప్రేమను పొందడానికి చాలామంది పోరాడారు, కానీ శివుడు ప్రేమను పొందడానికి పార్వతి తపస్సు చేసింది. ప్రేమని చెప్పాలంటే మాట్లాడాలి, కానీ తపస్సు చేయడం ఏంటి?
లైఫ్లో మనం చాలా అనుకుంటాం, కానీ దానికోసం మనం ఏం చేస్తాం? ప్రయత్నం చేస్తాం. ఎవరి మార్గంలో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అలానే శివయ్య కోసం పార్వతి తపస్సు చేసింది. శివయ్య ప్రత్యక్షమయ్యాడు. పార్వతి తన మనసులో మాట చెప్పింది. శివయ్య ఏమన్నాడు మరి? ధ్యానం అతని శ్వాస, మౌనం అతని మాట. అయితే శివయ్య ఏం మాట్లాడలేదన్నమాట. పార్వతీదేవి ప్రేమతో మాట్లాడింది, త్యాగంతో నడిచింది. దక్షిణ యజ్ఞంలో సతి అగ్నిలో లీనమైంది. అందరు అబ్బాయిలు అంతేగా, అమ్మాయి మనసు అస్సలు అర్థం చేసుకోలేరు. శివుడి మనసులో ఏముందో ఎవరికి తెలుసు? ఉంటే చెప్పేవాడు కదా. చెప్తే ఈరోజు మనం ఇంత గొప్ప ప్రేమ గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు కదా. అదే రోజు శివుడి మనసు లోపల ప్రపంచం చనిపోయింది. ఆ రోజు నుంచి ప్రేమను వదిలి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఒక అమ్మాయి వల్ల అబ్బాయిలు సన్యాసుడిగా మారి హిమాలయకు పోతున్నారని చెప్తున్నారు, అంతేగా? ప్రేమ అని చెప్పి మోసం చేసే వాళ్ళు ఉన్నారేమో కానీ ప్రేమించి మోసం చేసేవాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు. మీ మాటలు నాకు అస్సలు అర్థం కావట్లేదు. మాటలు అర్థం కాకపోయినా నా మనసులో భావం అర్థమైతే చాలు. ఏంటండి? ఏం లేదు, కాలాలు మారాయి. మళ్ళీ పార్వతి పుట్టింది. ఈసారి ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక నిర్ణయం తీసుకుంది, ఈ జన్మకి శివుడే నా శ్వాస అని. ఆమె కళ్ళల్లో వెలుగు శివుడు. ఓ, అంతలా ప్రేమించిన ఆయనకు అర్థం కాలేదా ప్రేమంటే ఏంటని? ఈ తొందర ఇప్పుడున్న జనరేషన్కి ప్రేమ సాధించాలంటే ఓపిక ఉండాలి. ఎన్నేళ్ళు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై ఉంటాడు. అన్ని త్యాగాలు చేసింది అమ్మాయి అయితే మరి శివుడేం చేశాడు? సరే చెప్తా. పార్వతిని చూసి లోకం నవ్వింది, ఒక సన్యాసిని ప్రేమించడం ఏంటా అని. చాలా పరీక్షలు పెట్టారు దేవతలు. ఏముంది, భస్మం తప్ప. ఇప్పటికైనా అర్థమైందా అమ్మాయిలు ఓపికతో ఉంటారని? ప్రేమను కావాలంటే అంత కష్టమా? అందుకే కదా స్త్రీని శక్తిగా పూజిస్తారు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు పార్వతి నవ్వుతూ సమాధానం చెప్పింది. భస్మం అంటే ముగింపు కాదు, మొదలు. ఆ భస్మంలోనే జన్మలు పుడతాయి అని. అప్పుడు శివుడు ప్రత్యక్షమై శివుడి రూపంలో దర్శనమిచ్చాడు. ఇప్పటికైనా ప్రేమను ఒప్పుకున్నాడా శివయ్య? పార్వతి తపస్సు గెలిచింది, కానీ ఆమె గెలిచింది శివుడిని కాదు, శివుడి మౌనాన్ని. మీరే అన్నారుగా శివుడు ఏం చేశాడు అని. లోకం మొత్తం నన్ను ఒక సన్యాసుల్లా చూస్తుంది, విభూతితో వల్లకాడి కాపలాగా ఉన్నారు అంటుంటారు. ఈ మాటలన్నీ నీకు బాధను కలిగిస్తాయి. అలా అని ప్రజలు నిందిస్తామా? లేదు అని పార్వతికి తెలిసేలా చేశాడు. అది కదా ప్రేమంటే. ముల్లోకాలకి చాటి చెప్పాడు. పార్వతిని తనలో సగభాగం చేసుకున్నాడు. ఇదే కదా ప్రేమంటే. ప్రేమను గెలవడానికి చాలా కష్టం. 2 చూపులు, 4 మెసేజ్లు కాదు ప్రేమంటే. నీలో ఉండే ఆత్మ నాలో ఉన్న నిజాన్ని నమ్మడం, అదే ప్రేమ. ఇన్ని రోజులు ఒక ప్రశ్నకి చాలా అర్థాలు చెప్పారు, కానీ అదేదో డైరెక్ట్గా చెప్తే అయిపోతుంది కదా. అబ్బాయిదేముంది, చూసి నచ్చితే ట్రై చేస్తాడు. అమ్మాయి అలా కాదు కదా, చాలా ప్రశ్నలు ఉంటాయి, అన్నిటికీ సమాధానం కావాలి. ప్రేమ అంటే వెతకడం కాదు, ఆస్వాదించడం. మీ చుట్టూ మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి ఉండొచ్చు, మీరు ఓకే చెప్తారా లేదా అని వెయిట్ చేస్తూ ఉండొచ్చు. సరే అండి, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. ఓకే అండి. హలో మిస్. చెప్పు మిస్టర్. ప్రతిసారి అమ్మాయి వెళ్ళిపోతుంది కదా, ఈసారి మీ బాస్ వెళ్ళిపోయాడేంటి? అమ్మాయికి ప్రేమంటే ఏంటో చెప్పాలనుకున్నాడు, చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఓకే మిస్, కానీ ఆ అమ్మాయి ఫేస్లో లవ్ కనిపిస్తుంది కదా. తలకిందులుగా తపస్సు చేసిన అమ్మాయి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు.